మూడవ రోజు జీవము కలిగిన కృప కలిగిన దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13, 14 వచనాల్లో 13వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించునడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రవ్వా, ఈ దినం వరకు మమ్మల్ని ప్రవ్వా కాచి కాపాడి మీ ఉచితమైన కృపతో మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినాన ప్రవ్వా చిన్న మందగా మేమందరం ఇక్కడ చేరి నీ జీవము కలిగిన మాటలను వినుటకు ప్రవ్వా మేము వేగిరంతో వచ్చి ఉన్నాం. ప్రవ్వా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కళ్ళని నీ ఆత్మతో నింపండి, గ్రహింపగల మనసును, కూర్చుండగల కుదురుబాటును దయచేయండి. ఇదిగో ప్రవ్వా, ఈ దినాన ప్రవ్వా నేను మాట్లాడుచు ఉండగా నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. ప్రవ్వా విత్తబడుచున్న వాక్యాన్ని ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో నాటింపచేసుకొని ఆ వాక్యానుసారంగా మా జీవితాలను మార్చుకున్నట్టుకు ప్రవ్వా సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రవ్వా మీ వినికిడిలో భద్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశమైనటువంటి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మనం చదువుగా విన్నాము. ఇందులో ముఖ్యమైన అంశము 13వ అధ్యాయం 4వ లైన్ చూస్తే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దీనికి తగినటువంటి ఇంకొక వచనాన్ని మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 21 వచనం వరకు మనం చూసినట్లయితే అందులో ముఖ్యంగా 16వ అధ్యాయాన్ని ఒకసారి చూసుకుందాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. చాలండి, ఇది ఒకసారి చూస్తే ఇంకా 21వ వచనంలో ఒకసారి చూస్తే శరీర కార్యములు లేదా ఈ లోక ఆశలు, ఈ లోకంలో మనము మన శరీరంతో జరిగించేటువంటి కార్యములు, పనులు ఏంటో అక్కడ మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అవేంటంటే చాలా ఒక పెద్ద లిస్టే అక్కడ ఇచ్చారు. అందులో కొన్ని మనము చేసేవి ఉన్నాయి, కొన్ని మనము చేయనివి ఉన్నాయి. అయితే ఆ లిస్ట్ అంతా కూడా మనము దేని ద్వారా చేస్తామని చెప్తున్నారంటే మన శరీర అవయవముల ద్వారా మాత్రమే చేసే కార్యాలు. మన శరీర అవయవములు అంటే ముక్కు, కన్ను, చెవు, ఇలాగా పైకి కనిపించేవి కొన్ని ఉంటాయి, కొన్ని లోపల కనిపించకుండా ఉండే భాగాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే ఈ అవయవాల ద్వారా ఈ అవయవాలు మనకి చాలా అవసరం కూడా. మనం రోజు లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మనం చేసే ఎన్నో పనుల్లో ఈ అవయవాలు మనకి సహాయాన్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ అవయవాలు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాయి, కొన్ని చెడ్డ పనులు కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ అవయవముల ద్వారా మనం చేసే మంచి పనులు అయితే మనకు ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ మనం చేసే చెడ్డ పనులు మాత్రం ఇక్కడ ప్రత్యేకించి రాయబడి ఉంది. అవేంటంటే చాలా ఉన్నాయి. అందులో జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ఇలాగా ఆటపాటలతో అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. అయితే మనము ఈ శరీర అవయవములతో చేసేటువంటి ఈ పాపములను మనము ఏ విధంగా ఒప్పుకోవాలి, ఒప్పుకొని వాటిని ఏ విధంగా విడిచిపెట్టాలి, మనము ఆ పాపముకు తగిన పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తము ఎలాగా జరిగించాలి అనేది ఈరోజు మన ధ్యానాంశము. అయితే 16వ అధ్యాయంలో ఒకసారి చూస్తే అక్కడ
ఆత్మ శరీరము అనే రెండింటి గురించి తెలియజేస్తూ ఉన్నారు. అందులో ఆత్మ అనేది మనకు పైకి కనపడే అవయవం కాదు, అది మన లోపల మనసుకి సంబంధించిన ఒక అవయవం. దీనినే మనము మనస్సు అంటాం, గుండె, హృదయము, ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆత్మ అనేది శరీరము ఈ రెండిటికి కూడా అసలు పడదంట, ఒకదానికి ఒకటి వ్యతిరేకమంట. ఆత్మ ఒకటి చెప్తే శరీరం ఒకటి చేస్తుందంట. ఇప్పుడు కన్ను ఒకటి చూస్తే అక్కడికి వెళ్ళొద్దని ఆత్మ చెప్తూ ఉంటుందంట. కాలు ఒక చోటుకు వెళ్దామంటే మన ఆత్మ అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి దాన్ని వెనక్కి లాగుతూ ఉంటుందంట. అంటే మనము ఈ అవయవములతో చేసే పనుల్ని మనము పాపంలో పడిపోకుండా మనల్ని ఎవరు కాపాడుతూ ఉంటారు? ఈ ఆత్మ అనేది మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి అని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళంట శరీరేచ్ఛలను నెరవేర్చరు, అక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. ఆత్మ చెప్పిన మాటల్ని విన్నవాళ్ళు శరీరము చెప్పిన పనులు ఏవి కూడా చేయరంట. శరీరము చెప్పిన పనులు ఆత్మతో సంబంధం లేకుండా కూడా కొంతమంది ఆత్మను పక్కన పెట్టి నీకేం తెలియదులే, నేను చేసేదే నేను చేస్తూ ఉంటానని చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారనమాట. అయితే ఇప్పుడు ఈరోజు మనకు చెప్పేది ఏంటంటే దేవుని వాక్యము శరీరమైన కార్యములు కాదు, కానీ ఆత్మానుసారమైన నడిపింపు, ఆత్మానుసారమైన కార్యములు మనలో జరిగించాలి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ విధంగా ఈరోజు మన ధ్యానాంశం చూస్తే గత 2 రోజుల నుంచి, ఈ వారం 2 రోజుల నుంచి కూడా మనం పశ్చాత్తాపము అనే అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్న మొన్నటి కూడా రక్షణార్థమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అవన్నీ మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఈ పశ్చాత్తాపము వలన ఒక మనిషి పాప క్షమాపణ పొందినప్పుడు లేదా రక్షణ మారు మనసు అనుభవంలోనికి వచ్చినప్పుడు అతను తన జీవితంలో ఎటువంటి క్రియలను జరిగించాలి, ఆ క్రియల ద్వారా అతను ఇతరులకు ఎలాగూ మాదిరికరంగా ఉండాలి అనే దాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఒకసారి చూస్తే పశ్చాత్తాపం పొందినటువంటి వారిలో పొందవలసిన ప్రక్రియలు అంటే క్రియలు లేదా పనులు. అయితే ముందు నిన్న మనం చెప్పినట్లుగా పశ్చాత్తాపం అంటే ఏంటో మనకి ఒక అవగాహన వచ్చి ఉంది. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను, పశ్చాత్తాపం అంటే ఏంటి, అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి? పాపానికి మరలా చేయకుండా ఆ పాపం నుండి మరలి మన జీవితాలని మార్చుకొనుట. అసలు ఈ పాపం అనేది ఎందుకు ఈ లోకంలోనికి వచ్చింది అది మనకు తెలుసు. ఎవరి వల్ల వచ్చింది? ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారి ద్వారా మనకు ఈ పాపం అనేది సంక్రమించింది. 5వ అధ్యాయం రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆ విషయం మనకు అక్కడ స్పష్టంగా, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక మనుష్యుని అవిధేయత వలన మనమందరం కూడా పాపులుగా తీర్చబడ్డాం. ఆ మనుష్యుడే ఆది కాండంలో ఉన్నటువంటి మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు. ఆజ్ఞ అతిక్రమించి ఆయన చేసిన పాపము కొన్ని సంవత్సరాలుగా మనందరినీ కూడా ఏలుతూ వస్తుంది. అయితే దేవుడు తన పోలికలో తన స్వరూపంతో చేసుకున్నటువంటి మనల్ని నాశనం చేయడానికి ఇష్టపడకుండా మనకి మరి ఒక అవకాశాన్ని ఇస్తూనే వస్తున్నాడు. మన పాపముల కొరకు ఆయన శిలువయాగం చెందారు. శిలువయాగం చెంది మనకు పాప క్షమాపణ పశ్చాత్తాపాన్ని కలిగించారు. అయినా కూడా మనం మన పాపాలను విడిచిపెట్టకుండా మరలా నిత్యము అదే జరిగిస్తూ వస్తున్నాం అన్నమాట. అయితే ఈ అవిధేయత వలన వచ్చినటువంటి ఈ పాపాన్ని మన రక్షకుడైన యేసు ప్రభు వారు మన కోసం కలువరి శిలువలో మరణించి మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నారు. అయితే ఈ పశ్చాత్తాపం అనేది ఇక్కడ నుంచి మొదలైంది. పాపము చేసి ఆ పాపము
మనం పాపం చేశాను అని ఆ సంగతి మనకు తెలిసినప్పుడంట మన హృదయాలు ఏమవుతాయి? పశ్చాత్తాపం చెందుతాయంట. పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే అంతరాత్మ హెచ్చరిక. మనం ఏదైనా ఒక తప్పు చేసామని మనకు తెలిస్తే మన అంతరాత్మ అంట ఏం చేస్తుంది? మనల్ని నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి మనల్ని పదే పదే అది హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంటుందంట. రెండవది, చేసిన తప్పుకు బాధతో తప్పించుట. మనము వేరే వాళ్ళకి మన ద్వారా ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలిగించాము, అది కలిగించిన సంగతి మనకు తెలుసు. తెలిసినప్పుడు మనము అది బయటికి ఒప్పుకునేంత సాహసం మనకి లేదు. కానీ మనం మన మనసులోని మనం ఏం చేస్తూ ఉంటామంట? బాధతో తప్పిస్తూ ఉంటామంట. ఇంకొకటి, ఒక వ్యక్తి మార్పు చెందాడనే దానికి నిజమైన రుజువు. పశ్చాత్తాపం పొందాడు అని చెప్తున్నారంటే ఆ పశ్చాత్తాపం చెందిన వ్యక్తి నిజమైన మారు మనసు పొందాడు అంటే మరలా ఇంక అతను ఎప్పుడూ కూడా పాపం చేయడు అనే ఒక గట్టి రుజువు అన్నమాట. ఏదైనా ఒక తప్పు చేసిన మనిషి తన తప్పును మళ్ళీ మళ్ళీ చేయకుండా తన తప్పును తెలుసుకొని దేవుని వద్ద క్షమాపణ కోరుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. మన మనస్సును మార్చుకొనడం కూడా నిజమైన పశ్చాత్తాపం. ఇంగ్లీష్లో కూడా వీటికి రిమోర్స్ అని, రిపెంటెన్స్ అని, పిటి అని, కంపాషన్ అని, రిగ్రెట్ అని కూడా అర్థాలు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పశ్చాత్తాపం అంటే మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక మనుష్యుడు, మనమే ఉన్నాము, నేనే ఉన్నాను, మీరే ఉన్నారు. ఇన్ని రోజులు విన్న వాక్యాన్ని బట్టి మనం పశ్చాత్తాపం చెందాము, మారు మనసును పొందాము. మారు మనసును పొందినప్పుడు మరి మనలో ఎలాంటి క్రియలు జరిగించాలి? ఆ క్రియలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా చేయాల్సిన పనంట పాపాన్ని ఒప్పుకోవాలంట. పశ్చాత్తాపం చెందిన వాళ్ళు, మారు మనసును కలిగిన వాళ్ళు ముందుగా చేయాల్సిన పనేంటి? పాపాన్ని ఒప్పుకోవాలి. మన పాపాలని ఒప్పుకొనకుండా కప్పుకున్న వాళ్ళు కూడా మనకి బైబిల్లో చాలా మంది ఉన్నారు. పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర రక్షణ పొందిన వారు ఉన్నారు. పాపాన్ని ఒప్పుకొనకుండా ఇది ఎవరికీ తెలియదులే అని చెప్పేసి కప్పుకొని ఉన్న వాళ్ళు, దేవునికి దూరస్తులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అపోస్తల కార్యములు 2:38 పేతురు గారంట అక్కడ బోధ చేస్తూ ఉన్నప్పుడంట అక్కడ ఉన్న 3,000 మంది ఆ క్షణంలోనే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందారంట. అక్కడ పేతురు గారు బోధిస్తున్నారు. ఇట్లా మనకులాగే వాళ్ళు కూడా ఒక చోట కూడుకొని ఉన్నారు. అపోస్తులైన పేతురు గారు అక్కడ వారికి బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తూ ఉన్నప్పుడంట ఆ పేతురు గారు చెప్తున్న మాటలకు అక్కడున్న వాళ్ళ హృదయాలన్నీ కూడా కరిగిపోయాయంట. వాళ్ళు అక్కడ ఆయన మాటలు విన్న వెంటనే అక్కడే వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపం పొందారంట. ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది? ఒకేసారిగా 3,000 మంది పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ పాప క్షమాపణ, పశ్చాత్తాపం, పాపాన్ని ఒప్పుకున్నాం, బాగానే ఉంది. ఈ పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళంట వెంటనే చేయాల్సిన ఇంకొక పని కూడా అక్కడ చెప్పారు. ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. ఆయన యొక్క ప్రభువు బల్లలో మనందరము కూడా పాల్గొనాలి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా పాపాన్ని ఒప్పుకొని ప్రభువు యొక్క రక్షణను పొందిన వాళ్ళు మన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళల్లో ఒక 2-3 మనం ఈరోజు చూద్దాం. ముఖ్యంగా మనకి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు గారు, ఆయన ఇశ్రాయేలీయులని 40 సంవత్సరాలు పైగా ఆయన రాజుగా పరిపాలించాడంట. మరి అన్ని సంవత్సరాలు పరిపాలించిన అంతటి గొప్ప రాజుగారు కూడా ఒక చిన్న పాపంలో పడిపోయారు. రాత్రి మనం నేర్చుకున్నాం. ఆమె పేరు బత్షెబ. ఆమె వలన పాపంలో పడిపోయి తన రాజ్యాన్నే కాకుండా తన కుమారులని, తనకున్న పేరు